ఉంటున్నావా? మనం ఇద్దరే అయి ఉండొచ్చు, ముగ్గురే అయి ఉండొచ్చు, ఐదుగురే అయి ఉండొచ్చు, ఆరుగురే అయి ఉండొచ్చు. ఒక్కళ్ళైనా ఇద్దరైనా సరే దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే మనము ఫలించేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే ఫలించేవారిగా ఉంటామో ఆయన యొక్క నిత్య రాజ్యంలో ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే వారిగా మనం జీవిస్తూ ఉంటాము. ఇక్కడ తోట యజమానుడు అంటున్నాడు తోటమాలితో, నేను 3 సంవత్సరాల నుంచి వచ్చి చూస్తున్నాను, నీవు ఎరువేస్తున్నావు, నీళ్లు పెడుతున్నావు, దానికి కావాల్సిందంతా సమకూరుస్తూనే ఉన్నావు, అయినా సరే అది ఫలాలు ఇవ్వట్లేదు, ఇంకా నరికేయమంటే ఆయన బతిమాలుతున్నాడు. అయ్యా ఈ 1 సంవత్సరం ఉండనివ్వయ్యా. మరి దేవుడు మనకి గతించిన 2023 సంవత్సరాలు మన జీవితంలో జరిగించి 2024 సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడంటే మరి గత కరోనా టైంలో ఎంత